హాయ్ అండి. అందరికీ నమస్కారం. నిన్న అయితే ఆగస్టు 8 తారీఖున జరిగిన మన్యబంద్‌ని అందరూ సహకరించారండి. చాలా బాగా చేశారండి ఇక్కడికొచ్చి. మనకున్న జేబులు అన్నీ పోతున్నాయండి. ఉల్లంఘించిపోతున్నాయన్నమాట. బడా భవిష్యత్తు మీదకి వెళ్ళిపోతున్నాయి. అందుకే మన గిరిజనులు ఇటువంటి ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది. మన మన్యం మొత్తం జరిగినటువంటి బంద్ చాలా బాగా జరిగాయండి. ఎందుకంటే మన గిరిజనులు మన హక్కులు చట్టాలు మాకు కావాలి, ఆర్డినెన్స్ తీసుకురావాలి అని చెప్పి ఎంతోమంది పోరాటం చేశారండి ఇక్కడికొచ్చి. కానీ మొన్న భోగపురంలో చేసినటువంటి విమానాశ్రయానికి అక్కడ మన గిరిజనులు వెళ్ళి దింస నృత్యం చేసి 13,000 మంది వెళ్ళి అక్కడ గిన్నిస్ రికార్డ్ ఎక్కారండి. కానీ మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి బంధువులు చాలా తక్కువ మంది పాల్గొంటున్నారు. ఇటువంటి దానికి మనం ఖచ్చితంగా ముందు రావాలండి. చదువుకున్న కుర్రలు అవ్వచ్చు, చదువు లేని వాళ్ళు అవ్వచ్చు, ఏ పార్టీతో సతమతం లేకుండా అందరూ రావాలండి. ఎందుకంటే తెలుసా అండి, ఇది మనం వెన్నుముక్క ఒకటేనండి. 1/70 పోతే మనకు ఉన్నటువంటి చట్టాలు పోతున్నాయి. ఇప్పుడు జీవో నెంబర్ 3 పోయినప్పుడు మనకు ఉద్యోగాలు కోల్పోయామండి. అంటే మనం ఉద్యోగాలు కోల్పోయినా మనకు సీమ కుట్టినట్టు కూడా లేదండి. ఎక్కువ యూత్ కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడికి. ముందు యూతులే ఎక్కడికి వెళ్ళట్లేదండి యూతులు. ఇటువంటి దానికి మనం పాల్గొకపోతే భవిష్యత్తులో మనం కాదు, మా పిల్లలు, మా తరాలు భవిష్యత్తులో మనం అన్నిటిని నష్టపోతామండి. మీరు ఖచ్చితంగా రావాలి. మనం ఒక గిరిజనులై ఉండి మన గిరిజన ప్రాంతం కోసం మేము పట్టించకపోతే మనం మన గిరిజన ప్రాంతం లేనట్టే అండి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి 1/70 చట్టం మనకు ఉంటే ఎంతో ఉపయోగం ఉంది. మన భూమి, మన హక్కు, మన కొండ, మన ప్రాంతం ఎంతో స్వతంత్రంగా ఉన్నాయి ఇప్పటికి. ఆ కొండలు కానీ లేకపోతే ఇప్పటికే మనకు జరిగినటువంటి కొండలు చూశారు కదండి. మనకు ఉక్కుంపేట మండలం మధ్యవలస అదానికి నవైగా కంపెనీకి ఇస్తారండి, కొన్ని కోట్లకి ఇచ్చి అక్కడ డ్యామ్లు కడతారంట. అక్కడ అది వస్తే, కంపెనీ వస్తే మనం బాగుపడతామంట. ఎందుకంటే ఇప్పుడు ఉన్నదానికే మన గిరిజన ప్రాంతంలో అభివృద్ధి లేక 70-80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా అభివృద్ధి లేదు మనకు. ఇక్కడ పోలీసులు అణిచివేయడానికి కూడా చూస్తున్నారు. మనకు ఇలా ధర్నా చేయకూడదు. మన ఎస్పీ గారు ఇచ్చిన లెటర్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరు ఎంప్లాయీ ఈ ధర్నాలు పాల్గొన్నా వాళ్ళకి వచ్చి మేము మెమో ఇస్తామని చెప్పి బెదిరించారండి. ఆయన భయం పడకుండా రోడ్లో వచ్చే గిరిజనులు నోరు మూయించడానికి ఎవరి తరం కాదండి. ఈరోజు గిరిజనులు మా హక్కు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారండి. కానీ వేరేది ఒకటి ఇవ్వండి అనట్లేదు. ఉన్న హక్కులు మాకు కల్పించండి, మా చట్టం అక్కడే పోకూడదు, గిరిజన భూమి గిరిజనులకు ఉండాలి, మన మట్టి ఎవరు తవ్వకూడదు అని చెప్పి ఎంతో పోరాటం చేస్తున్నారండి. ఇక్కడ చూశారు కదా, ఎంతమంది పోలీసుతో ట్రబుల్ అయ్యి ధర్నా నుంచి వెళ్ళిపోండి అంటే పడుకొని కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. మన హక్కు, మన చట్టం, మన ప్రాంతంలో మాకు ఉండాలని చెప్పి ఎంతో పోరాటం చేస్తున్నారండి. మీరు కూడా అందరూ వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా పాల్గొండి. ఎందుకంటే అందరు వస్తే బలం అనేది పెరుగుతుందండి. మనం ఉన్న హక్కులు చట్టాలు మనం కాపాడుకోవచ్చు. లేదా మన హక్కుల చట్టాలు పోతే మనం నిర్వీర్యమైపోద్ది మన హక్కుల చట్టం. అప్పుడు మనం ఎక్కడ అడిగినా